పంటి నొప్పి వస్తే అసలు తట్టుకోలేం. అయితే ఎప్పుడైనా విపరీతమైన పంటి నొప్పితో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మీ పళ్ళకి ఎలాంటి సమస్య లేదని డాక్టర్ చెబితే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. ఇతర నొప్పుల్ని మనం పంటి నొప్పి అనుకుని పొరబడే సందర్భాలు చాలానే ఉంటాయి. మన దవడ మెడ కండరాల్లో తలెత్తే నొప్పులు చాలా సందర్భాల్లో పంటి నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. కండరాల్లో వచ్చే నొప్పి వల్ల దంతాల్లో తీవ్రమైన నొప్పి పుడుతుంది. మరి పంటి నొప్పికి కండరాల నొప్పికి తేడాను తెలుసుకోవడం ఎలా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కండరాల నొప్పిని పంటి నొప్పిగా పొరబడే అవకాశం ఉందా? పన్ను నొప్పిగా ఉందండి అని మా దగ్గరికి వస్తుంటారు అన్నమాట. సో పన్ను నొప్పిగా ఉంది కదా అని చెప్పి పళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. పళ్ళలో ఎటువంటి సమస్య ఉండదు, పిప్పి పన్ను ఉండదు, చిగుళ్ళు అన్నీ బలంగా ఉంటాయి, బలమైన పన్నులా కనిపిస్తుంటుంది. సరే మనకు కనిపించట్లేదు కదా అని ఎక్స్రే తీసి చూస్తాం. ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో కూడా ఎటువంటి మార్పులు కనిపించవు అనమాట. సో ఇలాంటి సమయంలో పన్ను దగ్గర నుంచి వస్తున్న నొప్పి పన్ను వల్ల కాదు అని చెప్పి గుర్తించడం అనేది చాలా ముఖ్యమండి. ఇది చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ పొరపాట్లు జరగకుండా డయాగ్నోసిస్ చేయడం అనేది చాలా ముఖ్యం. చాలాసార్లు పంటికి సంబంధించిన నొప్పి పన్ను నుంచి కాకుండా పక్కన ఉన్న కండరాల నుంచి అంటే మజిల్స్ నుంచి వస్తుంటాయి అన్నమాట. సో అలా మజిల్స్ నుంచి వస్తున్న విషయాన్ని గుర్తించడం అనేది చాలా 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 ముఖ్యమండి. అలా గుర్తించినప్పుడు ఈ పన్ను నొప్పి కాదు మజిల్ నుంచి వస్తున్న నొప్పి అని ఐడెంటిఫై చేసినప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్లు చేస్తే పన్ను నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. పంటి నొప్పికి కండరాల నొప్పికి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? ముఖ్యంగా పన్ను నొప్పి ఇది పన్ను నొప్పి మజిల్ నొప్పి అని గుర్తించాలంటే మనం థరోగా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో పన్ను నొప్పి అంటే పన్నుకి సంబంధించిన అన్ని టెస్టులు చేయాలి. కోల్డ్ టెస్ట్, హాట్ టెస్ట్ అంటారు, వాటిని చేస్తాము. అలాగే ఎక్స్రేలు తీస్తాము. పన్ను ఏమన్నా పాడైందా అని చెప్పి లోపల ఏమన్నా దాక్కుని ఉందా, ఏమన్నా పుచ్చు ఏమన్నా దాక్కుందా పళ్ళ మధ్యలో అనేది ఐడెంటిఫై చేయాలి. సో పంటికి సంబంధించిన అన్ని కోణాల నుంచి చూసి పన్ను హెల్దీగా ఉందని ఐడెంటిఫై చేసినప్పుడు అప్పుడు ఈ పంటి నొప్పికి కారణం పన్ను కాదు, చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అది ఐడెంటిఫై చేయాలంటే పక్కన ఉన్న మజిల్స్ని కూడా మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దంత చికిత్స చేసిన తర్వాత కూడా పంటి నొప్పి తగ్గకపోతే అది కండరాల నొప్పి వల్ల కావచ్చా? మజిల్ పెయిన్ని విస్మరించి పన్ను నొప్పి అని చెప్పి చాలాసార్లు ట్రీట్మెంట్ జరుగుతుంటుందండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మజిల్ పెయిన్ని ఐడెంటిఫై చేసి మజిల్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మజిల్ పెయిన్కి ముఖ్య కారణం ఏంటంటే ఆ మజిల్కి రక్త ప్రసారం తగ్గిపోవడం. సో రక్త ప్రసారం ఎందుకు తగ్గిపోయిందని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. చాలాసార్లు చాలామందికి మన సొసైటీలో చాలామందికి ముఖ్యంగా మహిళలకి ఎనీమియా ఉంటుంది. ఎనీమియా ఉన్నప్పుడు శరీరంలో సహజంగానే రక్త ప్రసారం తక్కువ ఉండటం లేకపోతే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ లక్షణాలు దవడ కండరాల మీద కూడా చూపిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే దవడ కండరాలకి రక్త ప్రసారం తగ్గిందో లేకపోతే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ తగ్గిందో అప్పుడు ఎనీమియా లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ జా మజిల్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ జా మజిల్ పెయిన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఈ జా మజిల్ పెయిన్ అక్కడ ఉండకుండా పక్కన ఉన్న పళ్ళల్లోకి చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఐడెంటిఫై చేయడం అనేది చాలా 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 ముఖ్యమండి. ఒక్క మజిలే కాదండి, చాలా చాలా కారణాలు కూడా ఉంటాయి, కానీ ప్రధాన కారణం మజిల్ అన్నమాట. కండరాల నొప్పిని గుర్తించకుండా రూట్ కెనాల్ చికిత్స చేయించుకుంటే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? మజిల్ పెయిన్ని ట్రీట్ చేయకుండా పన్నుని ఎంత ట్రీట్ చేసినా అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాగా లేదా పళ్ళు తీసేయడం లాంటివి చాలాసార్లు జరుగుతుంటాయి అన్నమాట. చాలా సందర్భాల్లో అలా జరిగినప్పుడు సపోజ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా పన్ను నొప్పి తగ్గదు, పన్ను తీసేసినా కానీ పన్ను నొప్పి తగ్గదు. సో ఆ ఏరియా నుంచి మళ్ళీ నొప్పి వస్తూనే ఉంటుంది. సో దీనికి కారణం పన్ను కాదు మజిల్ అని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ముఖ్యమండి. ముఖ్యంగా పన్నుకు సంబంధించిన ఏ ట్రీట్మెంట్ చేసినా కానీ డయాగ్నోసిస్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది అవసరం. డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేయకుండా పన్ను నొప్పికి పన్ను కారణం కానప్పుడు మజిల్ కారణం లేకపోతే వేరే కారణం బ్రెయిన్లో ఇంకా ట్యూమర్స్ ఉండటం అట్లాంటి మిగతా కారణాలు ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే ఆ కారణాలని సరిచేసి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వటం లేకపోతే మెడికేషన్ ఇవ్వటం ద్వారా పన్ను నొప్పి కూడా తగ్గించేయచ్చండి. పంటి నొప్పికైనా కండరాల నొప్పికైనా నొప్పి నివారణ మాత్రలు వాడవచ్చా? వాటిని వాడడం సురక్షితమేనా? సో చాలామంది నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అనేది అలవాటు అండి. చాలామందికి ఉన్న అలవాటు అది. సో పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు నొప్పి తగ్గుతుంది, కొన్నిసార్లు నొప్పి తగ్గదు. సో నొప్పి తగ్గనప్పుడు
మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఏమీ లేదు అక్కడ. పెయిన్ కిల్లర్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ బాగా పనిచేస్తుంది. సో పెయిన్ కిల్లర్తో నొప్పి తగ్గట్లేదు అంటే అసలు ఇన్ఫ్లమేషన్ అనేదే లేదు అని చెప్పి గుర్తించడం అవసరం అండి. సో పెయిన్ కిల్లర్స్తో ఎప్పుడైతే నొప్పి తగ్గట్లేదో అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం అవసరం అండి. చాలాసార్లు ట్రైజెమినల్ న్యూరాలజీ అనే ఒక సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. సో దానికి కారణం ఏంటంటే బ్రెయిన్లో పాన్స్ అనే ఒక రీజియన్లో మన ట్రైజెమినల్ నర్వ్ అన్నట్టు ఉంటుందండి. ఆ ట్రైజెమినల్ నర్వ్ మీద పక్కనున్న ఈ రక్తనాళాలు ఏవైతే ఇంపింజ్ చేస్తాయో అప్పుడు దాన్ని న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అలా న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చాలాసార్లు లక్షణాలు ముఖంలో, దవడలో, ముఖ్యంగా పళ్ళలో చూస్తుంటాం అనమాట. ముఖ్యంగా ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ ఉన్న వాళ్ళకి ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసినా పన్ను నొప్పి తగ్గదు. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తుంటారు, నొప్పి తగ్గదు. పన్ను తీసేస్తారు, అయినా నొప్పి తగ్గదు. సో ఫైనల్గా ఇది పన్ను నుంచి వచ్చే నొప్పి కాదు, బ్రెయిన్లో నుంచి వచ్చే నొప్పి అని ఐడెంటిఫై చేసినప్పుడు దానికి సంబంధించిన సర్జికల్ ట్రీట్మెంటో లేకపోతే మెడికల్ ట్రీట్మెంటో చేసినప్పుడు మాత్రమే ఈ పన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది అనమాట. పంటి నొప్పి అనగానే వెంటనే కంగారు పడిపోకూడదు. వెంటనే రూట్ కెనాల్ వంటి చికిత్సల్ని తీసుకోకూడదు. ముందుగా అది పంటి నొప్ప, కండరాల నొప్ప అన్నది డాక్టర్ని అడిగి నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే చికిత్సలకు సిద్ధమవ్వాలి.